జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను పరిశీలన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటను మనము పరిశీలన చేద్దాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను అని రాసింది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు యేసును ఆనంద తైలంతో అభిషేకించాడు అని రాసింది. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభును అభిషేకించాడు. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు. తండ్రి అనే దేవుని పేరు యెహోవా. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ప్రతిసారి కూడా తండ్రిగా దేవుడు కనబరుచుకున్నాడు. అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నా తండ్రి క్రియలే చేస్తున్నాను, నా తండ్రి చెప్పిన మాటల ప్రకారంగానే నేను జీవిస్తున్నాను. ఎవడైనాను నా తండ్రి చేత ఆకర్షించబడతాడో వాడి నా ఎద్దకు వస్తాడు, నా మాటలు వింటాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఇష్టానుసారంగా నీతిని, రాజ్యాన్ని ప్రకటించాడు. దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేశాడు. ఆయన నీతి న్యాయాల ప్రకారంగా జీవించాడు. తన తరం వారిలో ఎవరైతే తన యొక్క వయసు ఉన్న వారికో, తనకంటే పెద్దవాళ్ళు కానీ తనకంటే చిన్నవారు, తన బ్రతికిన కాలంలో అందరికంటే దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసును దేవుడు అభిషేకించాడు. ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే ఒడ్డుకు రాగానే పరలోకముల నుంచి దేవుని యొక్క ఆత్మ పావుర ఆకారంలో ఆయన మీదకి వచ్చి దేవుడు ఆయనను అభిషేకించాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. దేవుడు ఏర్పాటు చేసుకున్న సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క గొర్రెపిల్ల. ప్రియమైన దేవుని పిల్లరా, సర్వ మానవాళి పాపములో జీవించుచుండగా సర్వ మానవాళిని తన కుమారులుగా స్వీకరించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుల నుండి ఒక మానవుని సృజించుకొని ఆయనను పవిత్రపరిచి, ఆయనను పరిశుద్ధపరిచి సర్వ మానవుల కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించమని దేవుడు ఆయనకు ఆజ్ఞాపించడం ద్వారా తన బ్రతుకున్న కాలంలో దేవునికి ఇష్టానుసారం